గులాబీ నేతల గృహ నిర్బంధం, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల అడ్డగింత, హాస్పిటల్కు వెళ్లకుండా హరీష్ రావును అడ్డుకున్న పోలీసులు, సునీత మాలోతు కవితలను బలవంత లాక్కెళ్లిన వైనం, ఆర్ఎస్పీ కౌశిక్ రెడ్డి, షంబిపూర్ రాజు, తలసాని, వివేకానంద, మాధవరం అందరినీ అడ్డుకున్న పోలీసులు, అరికపూడి ఇంటి దగ్గర భారీ బందోబస్తు, ల్యాండ్ ఆర్డర్ పై సీఎం రేవంత్ సీరియస్, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం, పోలీసుల అడ్డగింతలు, గృహ నిర్బంధాలతో ఎమర్జెన్సీని తలపించిందని రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. హాస్పిటల్కు వెళ్లకుండా హరీష్ రావును అడ్డుకోవడాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు నేతలు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ యంత్రాంగం హరీష్ రావు తదితరులను అక్కడికక్కడే నిర్బంధించిందని మండిపడ్డారు. శుక్రవారం అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్పుతానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న టోటల్గా ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. ఈ పని మీరు 2023 కంటే ఒక సంవత్సరం ముందు నుండి ఏనుంటుంది. ఇప్పుడు దారిలో పడ్డారు బీఆర్ఎస్ కార్యకర్తలు. నిన్న మొత్తం 2012-13 ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం జరిగితే ఎంత తీవ్రమైన భావోద్వేగాలతో ఉండేనో ఈ 3 రోజులు ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంత తీవ్రమైన ఒక బాధతోటి కావచ్చు, కోపంతో కావచ్చు, తన్నుకు వస్తున్న కోపాన్ని కావచ్చు అదుపులో పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసింది. ఒక ఆంధ్ర సెటిలర్ లీడర్ తెలంగాణ ఎమ్మెల్యే మీద దాడి చేసి పైగా అమ్మనా బూతులు తిడితే ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి గారు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గృహ నిర్బంధం చేసి శాంతి భద్రతలను కాపాడుతా ఎవరన్నా ల్యాండ్ ఆర్డర్ విషయంలో సమస్య తీసుకొస్తే జైలు వేస్తా అనే రీతిలో మాట్లాడతాను. ముందు శాంతి భద్రతలు అదుపు తప్పేటట్టు గాలికి ఇడిచిపెట్టినట్టు ఎవరు ఇడిచిపెట్టిండ్రు? అరికపూడి గాంధీని. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు దొంగలు వస్తానంటేనే కుక్కలు పసిగట్టాలి. ప్రభుత్వంలో ఉన్న నువ్వు, ప్రభుత్వ పెద్దవైన నువ్వు, ల్యాండ్ ఆర్డర్కి పెద్దవైన నువ్వు అరికపూడి గాంధీ అనేటోడు షేర్లింగంపల్లి నుండి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దాకా పోతా అంటే గాడిదల పనులు దొరికినావా? తెలియదా? ఆయన ఇంటికి పోతే ఏమవుతుంది, శాంతి పద్ధతిలో అదుపు తప్పితే అని తెలియదా? అంటే వీడు పోయి కుట్టని కానీ వాళ్ళు వచ్చి కనుమ కప్తానంటేనే భయమైందా? దీన్ని బట్టి అర్థం చేసుకోరు. ఎక్కడికక్కడ నిన్న గృహ నిర్బంధాలు. ఇక నిన్న మొన్న అటు ఇటు తోపులాటలో హరీష్ రావు భుజం బెనికింది. హరీష్ రావు హాస్పిటల్ పోవాలి. హాస్పిటల్ పోకుండా నిన్న పొద్దంతా ఆయన అక్కడ ఇంటికాడనే కూర్చోబెట్టింది. ఇక ఆయన ఏమో జబ్బ పట్టుకొని నొప్పిరా నాయన పోనీరా మాతో రా, హాస్పిటల్కే రా నాతోటి, నా బండ్లనే ఎక్కిపోదాం రా ఇద్దరం అని ఆయనే. ఏంలే మొత్తానికి నిన్న తెలంగాణ ఉద్యమం రోజులనే గుర్తు చేసింది. మొత్తానికి మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు శక్తి వంచన లేకుండా ఇట్లనే ఫైట్ చేయండి. కొంచెం మీ మీ లీడర్లకు కూడా కొంచెం బుద్ధి రావాలి. మీ నియోజకవర్గ లీడర్లకు, ఓడిపోయిన వాళ్ళకి కావచ్చు, గెలిచిన వాళ్ళకి కావచ్చు, మిమ్మల్ని నడిపిస్తున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకు కూడా బుద్ధి రావాలి. వాళ్ళకి తెలంగాణ సెంటిమెంట్ నుండి ఎప్పుడైతే దూరం జరిగిందో ఈ కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ కష్టాలు రావద్దంటే తెలంగాణ అనే నినాదాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు స్మరిస్తూ ఉండాలి. తెలంగాణ ప్రజల బాగోగులను ఎప్పుడు అప్పుడు వాళ్ళు పట్టించుకోవాలి.